కాబట్టి ఎప్పుడైనా షిఫ్ట్ చేసి నాకు గార్డెన్ చేస్తే దాంట్లో నాకు తెలుసు. ఈనాడు రివ్యూ మీటింగ్ చాలా ముఖ్యమైన మీటింగ్ అందరూ కలిసి మరి మీటింగ్కి కోఆర్డినేషన్ కోసం డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమం కోసం కలెక్టర్ గారు, మా నేషనల్ హైవేస్ ఈఎన్సీ గారు, అలాగే అధికారులు ఎస్సీ గారు అధికారులు వచ్చిన నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్యన 3 yearsలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కొన్ని మీటింగ్స్ జరిగాయి. దీంట్లో ముఖ్యంగా కొన్ని ఇంచుమించు ఒక 8 or 9 రోడ్స్, ఇంపార్టెంట్ రోడ్స్ ఐడెంటిఫై చేసాం. ఈ ఐడెంటిఫై చేసిన రోడ్స్లో మన విశాఖపట్నానికి 2 రోడ్స్, ఇంపార్టెంట్ రోడ్స్ మరి మంజూరు చేయడం కోసం వారు అంగీకరించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది మల్కనగిరి, అంటే మన బోర్డర్ నుంచి మల్కనగిరి నుంచి నర్సీపట్నం మీదుగా చోడవరం మీదుగా సబ్బవరం నేషనల్ హైవేకి ఒక రోడ్డు శాంక్షన్ చేయడం కోసం వారు అంగీకరించారు. ఇది మొత్తం 284 కిలోమీటర్లు. అంతేకాకుండా మళ్ళీ నర్సీపట్నం నుంచి తుని, అక్కడ కూడా నేషనల్ హైవే వస్తుంది కాబట్టి నర్సీపట్నం నుంచి తుని వరకు కూడా నేషనల్ హైవే చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కలిపితే సుమారు 284 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు మాకు ఉన్న డిపిఆర్ అంచనా ప్రకారంగా డిపిఆర్ పూర్తవ్వాలి. డిపిఆర్ పూర్తయితే అంచనా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది మనకి. అయితే ఇప్పుడు మా అంచనా ఏంటంటే దీని నిర్మాణం కోసం 1900 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అనుకుంటున్నాం. దీనికి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్, బ్రిడ్జెస్ కానివ్వండి, లేదా బైపాస్ రోడ్స్ కానివ్వండి, నర్సీపట్నం రింగ్ రోడ్కి కానివ్వండి, ల్యాండ్ ఎక్విజిషన్ సుమారు 660 hectares ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నాం. ఇది మొత్తం సబ్బవరం నుంచి నర్సీపట్నం